తులసీ దళం 51. బుద్ధుని ప్రకారం బ్రాహ్మణుడు నిర్వాణ స్థితి పొందినవాడే బ్రాహ్మణుడు. బుద్ధుడు ధమ్మపదంలో బ్రాహ్మణుణ్ణి ఈ క్రింది విధంగా నిర్వచించాడు. నచాహం బ్రాహ్మణం భ్రూమి యోనిజం మత్తి సంభవం, నచాహం బ్రాహ్మణం బ్రణి యోనిజం మాతృ సంభవం. సంస్కృతం. కేవలం బ్రాహ్మణి అయిన తల్లి గర్భంలో జన్మించిన వాణిని నేను బ్రాహ్మణుడనను. పుబ్బే నివాసం యో వేది సగ్గా పాయజ్ఞ పశ్యతి అదో జాతి ఖయం పత్తో అభిజ్ఞవాసితో ముని సబ్బవోసిత ఓపానం తమహం బ్రూమి బ్రాహ్మణం. పూర్వ నివాసం యో వేద స్వర్గా ప్రాయజ్ఞ పశ్యతి అధ జాతి ఖయం ప్రాప్తో అభిజ్ఞానవసితో ముని సర్వ వ్యవసితావసానం తమహం బ్రవీమి బ్రాహ్మణం. సంస్కృతం. పూర్వజన్మ జ్ఞానం కలవాడు జ్ఞాన నేత్రంతో స్వర్గాన్ని నరకాన్ని చూసేవాడు, జన్మరాహిత్యం పొందినవాడు, అభిజ్ఞ దివ్య జ్ఞాన పరాయణుడు, ముని కృతకృత్యుడు అయిన వాడినే నేను బ్రాహ్మణుడని అంటాను. 52. నారదుని సలహా. నారదుడన్నాడు, నాకు అనుభవం కాలేదు కనుక అది అవాస్తవం అని ఎప్పుడు అనవద్దు. అధ్యయనం చేస్తేనే వాస్తవం తెలుస్తుంది. వాస్తవం తెలిస్తేనే పరిస్థితులు అవగాహనకొస్తాయి. పరిస్థితులు అవగాహనకొస్తేనే సరి అయిన నిర్ణయాలకు రాగలం. అందుకే జీసస్ కూడా అన్నాడు, జడ్జి నాట్ అని. అంటే ఎప్పుడు త్వరపడి ఏ నిర్ణయానికి రావద్దు అని. ఏ విషయంలోనైనా నిజమైన అవగాహన అన్నది దివ్య చక్షుతోనే సాధ్యం. యోగులే దేని గురించైనా సరి అయిన విధంగా తీర్పునివ్వగల సమర్థులు. యోగులు కాని వారు సమయోచిత తీర్పు ఎప్పటికీ చెప్పలేరు. 53. మహదవధానం. మహత్ అంటే గొప్ప, అవధానం అంటే చదువు. కనుక మహదవధానం అంటే అన్నింటికన్నా గొప్ప చదువు అన్నమాట. శంకరాచార్యుల వారి భజగోవిందంలోని ఒక శ్లోకం. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిష్ట వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవదానం మహదవదానం. ప్రాణాయామం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించటం. ప్రత్యాహారం అంటే బహిరేంద్రియాలు అంతర్ముఖం చేయటం, తద్వారా అంతరేంద్రియం ఉత్తేజితం కావటం. నిత్యానిత్య వివేక విచారం అంటే ఏది సత్యం ఏది అనిత్యం అనేది స్పష్టంగా తెలుసుకోవటం. జపం అంటే అభ్యాసం, తిరిగి తిరిగి అదే పనిని చేయటం అన్నమాట. జాప్య సమేత అంటే జపంతో కూడుకుని ఉన్న. జాప్య సమేత సమాధి విధానం అంటే ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిష్ట వివేక విచారం. అవే అనే మూడింటిని ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ విధిగా అభ్యాసం చేస్తూ ఉండటం అన్నమాట. అదే సమాధి విధానం అంటే సమాధి స్థితికి దారి. కురు అవధానం అంటే ఈ చదువు అని. యోగ విద్యయే బ్రహ్మ విద్యయే అన్నింటికన్నా గొప్ప చదువు అంటే మహదవధానం. 54. తాపత్రయం. తాపం అంటే దుఃఖం, త్రయం అంటే 3. త్రివిధ దుఃఖాలే తాపత్రయం. తాపాలు 3 రకాలు. 1 ఆధ్యాత్మిక తాపం. మనలోని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనబడే అరిషడ్ వర్గాల వలన మనకు కలిగే బాధలనే ఆధ్యాత్మిక శాపాలు అంటాం. ప్రతి మనిషికి ఉండే బాధల మొత్తంలో నిజానికి 90% ఈ విధంగా ఎవరికి వారు కల్పించుకుంటున్న బాధలే. 2 ఆది భౌతిక తాపం. ఇతర ప్రాణకోటి వలన కలిగే తాపాలను ఆది భౌతిక తాపాలు అంటాం. మన ప్రమేయం లేకుండా ఇతరుల అజ్ఞాన అక్రమ చర్యల వలన మనకు కలిగే బాధలు అన్నమాట. ప్రతి మనిషికి 9% బాధలు మాత్రమే ఈ కోవకు చెందినవి. 3 ఆది దైవిక తాపం. ప్రకృతి సహజమైన మార్పుల వలన కలిగే తాపాలను ఆది దైవిక తాపాలు అంటాం. ఉదాహరణకు అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు మొదలైనవి. ప్రతి మనిషికి 1% బాధలు మాత్రమే ఈ కోవకు చెందినవి. బుద్ధ పురుషుడికి తాపత్రయాలు ఉంటాయి, ముక్త పురుషుడికి
తాపత్రయాలు ఉండవు. తాపత్రయాలు లేని స్థితే ముక్త స్థితి. 55 జ్ఞానాన్ముక్తి. ముక్తి అంటే విడుదల. దేని గురించి విడుదల? తాపత్రయం నుంచి. కపిల మహాముని చెప్పిన సాంఖ్య సూత్రం ఇది. త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి రత్యంత పురుషార్థ. త్రివిధ దుఃఖాలే తాపత్రయాలు. ఈ 3 రకాల దుఃఖాల నుంచి పూర్తిగా విడిపడమే అత్యంత ముఖ్యమైన పురుషార్థం, అంటే మోక్షం, ముక్తి అన్నమాట. కపిల మహాముని ఇంకా ఇలా అన్నారు, జ్ఞానాన్ముక్తి అని. అంటే జ్ఞానం వల్లనే ముక్తి వస్తుంది. అవ్యజ్ఞ శరణం నాస్తి, అన్యథా శరణం నాస్తి. తాపత్రయ రహిత స్థితే ముక్తి. ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి సంప్రాప్తిస్తుంది. 56 పంచవింశతి. వింశతి అంటే 100లో 5వ భాగం. పంచ అంటే 5 కనుక పంచవింశతి అంటే 25. పురుష ప్రకృతుల కలయికే సృష్టి. 25 తత్వాలతో కూడుకుని ఉంది ఈ సృష్టి. పురుషుడు అంటే మూల చైతన్యపు శకలం, అంటే జీవుడు, అంటే జీవాత్మ లేక అంశాత్మ అన్నమాట. పురుషుడు యొక్క సంఖ్య 1. 24 తత్వాలతో కూడుకుని ఉన్నది ప్రకృతి. ప్రకృతిలో ప్రవేశిస్తూ జీవుడు 3 తొడుగులను ధరిస్తాడు. అవి కారణ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. కారణ శరీరం యొక్క సంఖ్య 2. అవి చిత్తం, అహంకారం. సూక్ష్మ శరీరం యొక్క సంఖ్య 17. అవి పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు ప్లస్ బుద్ధి. తన్మాత్రలు అన్నవి పంచమహాభూతాల యొక్క సూక్ష్మ రూపాలు. స్థూల శరీరం యొక్క సంఖ్య 5. అవే పంచమహాభూతాలు. కనుక ఈ భౌతిక లోకంలో భౌతిక దేహధారి అయిన జీవుడి సంఖ్య పంచవింశతి. 1 + 2 + 17 + 5 = 25. మనిషి భౌతికంగా చనిపోయినప్పుడు అతని సంఖ్య 25 - 5 = 20 అవుతుంది. సూక్ష్మ లోకాల నుండి కారణ లోకాలకు పోయినప్పుడు అతని సంఖ్య 20 - 17 = 3 అవుతుంది. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు అంటే అహంకారం నశించి చిత్తం పరిశుద్ధమైనప్పుడు అతని సంఖ్య 3 - 2 = 1 అవుతుంది. అప్పుడు ఇక హాయిగా అద్వైతంగా పురుషోత్తముడిగా పరమాత్ముడిగా శాశ్వతంగా విలసిల్లుతాడు. ఇదే కపిల మహాముని ప్రణీత సాంఖ్యయోగ సారాంశం. 57 తీర్థయాత్ర తరించటం. జనులు దేని వల్ల తరిస్తారో అదే తీర్థం. తరింపజేసుకునే ప్రయత్నాలే తీర్థయాత్రలు అన్నమాట. జనహ్యై స్తరంతి తాని తీర్థాని అన్నారు స్వామి దయానంద సరస్వతి. తరించడం అంటే తీరం దాటటం. ఏ తీరం? తాపత్రయం అనే తీరం నుంచి తాపత్రయ రహితం అనే తీరాన్ని చేరుకోవటమే తరించటం. ధమ్మపదంలో బుద్ధుడు ఇలా చెప్పాడు, అష్టకాతే మనుస్తేను ఏ జన పారగామినో అధాయం ఇతర పజ తీరమే వాను ధావతి. ఆవలి తీరం చేరేవారు మనుష్యులలో కొందరు మాత్రమే, ఇతరులు తీరం వెంబడే పరిగెత్తుతున్నారు అని. సత్సంగం అంటే ధ్యానమే ప్రత్యక్షంగా తీర్థయాత్ర. సజ్జన సాంగత్యం, సద్గ్రంథ పఠనం ఇవి 2 పరపక్షంగా తీర్థయాత్రలు అనిపించుకుంటాయి. 58 తీర్థంకర గోత్ర బంధం. తీర్థంకరుడు అంటే ఆధ్యాత్మిక అధ్యాపకుడు. గోత్రం అంటే కోవా అన్నమాట. కనుక తీర్థంకర గోత్ర బంధం అంటే ఆధ్యాత్మిక అధ్యాపకులను సంబంధించిన బంధం అన్నమాట. అంతా నేర్చుకున్న తరువాత చివరిగా ఇతరులకు నేర్పించడానికి మళ్ళీ పుడతాం. అంటే మనం స్వయంగా ముక్త పురుషులమైన ముక్తి గురించి ఇతరులకు నేర్పించవలసిన ధర్మం, కర్తవ్యం అన్నవి ఇంకా మిగిలే ఉంటాయి. అదే తీర్థంకర గోత్ర బంధం. ప్రతి యోగి తాను గురువు అయిన తరువాత మిగిలిన వారిని కూడా గురువులుగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకుంటాడు. అలా కొందరినైనా గురువులుగా తయారు చేయగలిగినప్పుడు తీర్థంకర గోత్ర బంధం నుంచి విముక్తుడయ్యాడన్నమాట. తీర్థంకర గోత్ర బంధం నుంచి
విడివడినప్పుడే జన్మ రాహిత్య పదవి సిద్ధిస్తుంది. ఇంకా తిరిగి ఈ భూలోకంలోకి రానవసరం. 59 ధీరులు. సీరా యంజతి కవయో యుగా వితన్వతే పృథక్. ధీరా దేవేషు సుమ్నయ. యజుర్వేదం 12 నుంచి 67. కవయః ఈజ్ ఈక్వల్ టు విద్వాంసక క్రాంత దర్శన క్రాంత ప్రజ్ఞావ. ధీరాః ఈజ్ ఈక్వల్ టు ధ్యానవంతో యోగినః. పృథక్ ఈజ్ ఈక్వల్ టు విభాగేన. సీరాః ఈజ్ ఈక్వల్ టు యోగాభ్యాసోపాననార్థం నాడీర్ యుంజంతి. అర్థాత్ తాను పరమాత్మాన జ్ఞాతుమభ్యంతంతి తత్. యుగ ఈజ్ ఈక్వల్ టు యుగాని యోగయుక్తాని కర్మణి. వితన్వతే ఈజ్ ఈక్వల్ టు విస్తారయంతి య ఏవం కుర్వంతి తే. దేవేషు ఈజ్ ఈక్వల్ టు విద్వస్తు యోగీషు. సుమ్నయ ఈజ్ ఈక్వల్ టు సుఖేనైన స్థిత్వా పరమానందం. యుంజంతి ఈజ్ ఈక్వల్ టు ప్రాప్నువంతే త్యర్థ ఈజ్ ఈక్వల్ టు దయానంద వ్యాఖ్య. విద్వాంసులు యోగులు ధ్యానులు అయిన వారు భిన్న భిన్న నాడులను ఉపాసనా యోగం కోసం ఉపయోగిస్తారు. పరమాత్మ సాక్షాత్కారం కోసం ఉపాసన యోగాన్ని అభ్యసిస్తారు. యోగాన్ని నిరంతరం విస్తరింపచేస్తారు. యోగాభ్యాసులతో ప్రశంసలు పొంది పరమానంద భరితులవుతారు. పండిత గోపదేవ ఆధారంగా. యజుర్వేదం ప్రకారం యోగాభ్యాసం స్వంతంగా చేస్తూ అందరి చేత చేయిస్తూ ఉండేవారే నిజమైన ధీరులు. 60 మహావాక్యాలు. ఈ క్రింది ఉపనిషత్ వాక్యాలను మహావాక్యాలు అంటాం. ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం అంటే పరిపూర్ణ జ్ఞానం. మూల చైతన్యం అవగాహనే పరిపూర్ణ జ్ఞానం. ప్రజ్ఞానమే బ్రహ్మ అనబడుతుంది. 2 అహం బ్రహ్మాస్మి. నేను అనే పదార్థమే ఈ ప్రజ్ఞానం. నేను అన్నదే ఈ మూల చైతన్యం, ఆ విశ్వాత్మల బ్రహ్మ. 3 అయమాత్మ బ్రహ్మ. ఈ నా ఆత్మే ఆ విశ్వాత్మ అయి ఉంది. 4 తత్వమసి. నువ్వు కూడా అదే, ఆ విశ్వాత్మే, ఆ ప్రజ్ఞానమే. 5 సర్వం కల్విదం బ్రహ్మ. ఈ ఉన్నదంతా ఆ విశ్వాత్మమయమే, ఆ ప్రజ్ఞానమే, ఆ బ్రహ్మమే. ద్రష్టలైన ఋషులు తమ ధ్యాన నిష్టలో తాము తెలుసుకున్న అనుభవాలన్నింటినీ క్రోడీకరించి అర్థం చేసుకుని చెప్పిన అఖండ సత్య సూత్రాలివి.